12 ఏళ్ల క్రితం బీజేపీకి ఏది బలమో దాన్నే బలహీనతగా మార్చే ప్రయత్నం చాలా సీరియస్‌గా జరుగుతుంది. దీంట్లో నరేంద్ర మోడీ ఎదుగుదల, భారతీయ జనతా పార్టీ ఎదుగుదల గాదు. భారతదేశం మీదన 77 ఏళ్ల నుంచి జరిగినటువంటి ఒక కుట్రలకి చరమగీతం పాడుతూ ఈ 12 ఏళ్లలో చేసిన ప్రయత్నాలని తిప్పికొడుతూ అదే అస్త్రాలని మోడీ మీద వేసేటటువంటి ప్రయత్నం. తద్వారా మోడీలో ఒక విరక్తి భావన పెంచి తను గద్దె దిగడం, అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పరచచ్చు. యాంటీ మోడీ, ప్రో కాంగ్రెస్ ఆర్ కాంగ్రెస్ జరిగితే మళ్ళీ ఒక మన్మోహన్ సింగ్ లాంటి ప్రభుత్వం, ఒక విపి సింగ్ లాంటి ప్రభుత్వం, ఒక చంద్రశేఖర్ లాంటి ప్రభుత్వం, ఒక గుజరాల్ లాంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాయి భారతదేశాన్ని టార్గెట్ చేసే శక్తులని. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి ముందు అయోధ్య, ఈ అయోధ్య వివాదాన్ని అసలు ఇక జీవితంలో అసాధ్యం అనుకున్న దాన్ని పరిష్కరించాడు, గుడి కూడా కట్టాడు. ఇప్పుడు అదే గుడిని ఇప్పుడు నరేంద్ర మోడీనే అస్త్రంగా ఎంచుకున్నారు. దొంగలు చేసిన దొంగతనాన్ని మోడీని బాధ్యుణ్ణి చేస్తూ ఆనాడు రాముడి గుడి నిర్మాణాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు రాముడి జపం చేస్తూ పార్లమెంట్లో స్తంభింప చేస్తూ ఉన్నారు. అంటే టార్గెటెడ్, ఏదైతే గుడి కట్టడం కోసం ఎంతైతే ఫీల్ అయ్యారో వాళ్ళలో ఒక వ్యతిరేకత భావ సృష్టించడం అన్నటువంటిది నెంబర్ 1. ఆర్టికల్ 370 రద్దు అసాధ్యం అనుకున్నటువంటిది, కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి అన్నటువంటి దాన్ని తీసి భారత్లో అంతర్భాగం చేయడం సాధ్యం చేసి చూపించాడు నరేంద్ర మోడీ. దానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిస్తూ ఇప్పుడు అదే కాశ్మీర్ అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ కాశ్మీర్తో పాటుగా ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఘర్షణలు ఇవన్నిటిని నరేంద్ర మోడీ నియంత్రించుకుంటూ వచ్చాడు. అక్కడ గొడవ జరుగుతూనే ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేస్తూనే ఉంటాడు. బట్ దాన్ని ఒక నెగిటివ్ కోణంలో ప్రొజెక్ట్ చేస్తూ సరిహద్దుల భద్రత పెద్ద విషయం కాదు, సరిహద్దులు విడిపోతే ఏముందంట అంటూ మళ్ళీ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఉమర్ ఖలీద్కి మద్దతిస్తోంది. అంటే దేశం మొక్కలైనా పర్లేదన్నటువంటి భావన దేశంలోనే ఉందన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసే ప్రయత్నం రెండవది నడుస్తున్నటువంటి. అదే సందర్భంలో మధ్యతరగతి వాళ్ళ జీవితాలని మార్పు చేయటం, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మార్చడం దగ్గర నుంచి ఆయుష్మాన్ భారత్ లాంటివి తీసుకురావడం, అలాగే ఇల్లు కన్స్ట్రక్షన్కి సంబంధించి పేదవాడు కట్టుకున్నటువంటి ఇల్లు తర్వాత మధ్యతరగతికి అమ్ముకుంటాడు. అలాగే మధ్యతరగతి వాళ్ళు కట్టుకునే ఇంటికి కూడా 2.5 లక్షల రూపాయల డబ్బులు దాకా ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ అదే మధ్యతరగతికి దూరం చేయడానికి E20 ఏదైతే ఆయిల్లో ఇప్పుడు సాధారణంగా ఇన్నాళ్ళు మెకానికల్ అందరూ ఉన్నట్టా లేనట్టా, ఈ దేశంలో బళ్ళకి రిపేర్లు ఉన్నట్టా లేనట్టా, అవన్నీ ఉన్నా ఇప్పుడు కూడా అట్లాంటిది వచ్చినా లేదు ఇదంతా నరేంద్ర మోడీ E20 విధానాలు కలపడం వల్లనే అనేటటువంటి ఒక ఫీలింగ్. దీనికి ఏ ఆధారం అక్కర్లేదు, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఏ సోషల్ మీడియా ద్వారా అయితే మోడీ సక్సెస్ అయ్యాడో అదే సోషల్ మీడియా ద్వారా మోడీ మీద విష ప్రచారం చేయడానికి E20ని కూడా వాడుకుంటున్నారు. మధ్యతరగతిని దూరం చేసేటటువంటి ప్రక్రియ చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి ప్రయత్నం. ఇంకొకటి ఏదైతే ఈ దేశంలో కీలకమైనటువంటిది యువతరం, విద్య, ఉద్యోగం, ఉపాధి, ఈ మూడింటిని మోడీ పర్ఫెక్ట్గా ఒక స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. మెడికల్ సీట్లు పెంచడమా, ఇంజనీరింగ్ సీట్లు పెంచడమా, ఐఐటీలు పెంచడమా, ఇట్లాగా అన్ని విద్యా సంస్థలు పెంచుకొచ్చాడు, విద్యా అవకాశాలు పెంచుకొచ్చాడు. 60 ఏళ్లలో చేయలేని 12 ఏళ్లలో విపరీతమైనటువంటి చేశాడు. మెడికల్ కళాశాలల దగ్గర నుంచి అన్నీ కూడా. ఇది పబ్లిక్లో వస్తున్నటువంటి పాజిటివ్నెస్ నెగిటివ్ క్రియేట్ చేయడానికి ఏదైతే అదే యువతరం జంజీ పేరుతో చేయించేటటువంటి ఉద్యమాలు, నీటికి సంబంధించినటువంటి ఇష్యూ, పేపర్ లీక్ అన్నటువంటి దాని ద్వారా ఇంత సాధించిన ఈ ప్రగతి విద్యా వ్యవస్థలో చర్చకి రాకుండా చేయడం, ఇవి ఒక్కళ్ళే చేస్తారా? ఖచ్చితంగా లేదు. భారత వ్యతిరేక శక్తులు, భారతదేశాన్ని బలహీనపరచాలనుకునేటటువంటి శక్తులు, వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పవర్ కావాలంటే, మోడీ దిగిపోవాలంటే వాళ్ళ దాన్ని వాడుకోవడం. సోషల్ మీడియాలో అకస్మాత్తుగా పుట్టుకొచ్చినటువంటి ఆల్గారిథం జాతీయవాదులకు సైతం దేశం మీద విరక్తి కలిగించేటటువంటి స్థాయిలో వీడియోలు వాళ్ళకి అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతున్నటువంటి వైనం చూస్తుంటే మోడీ గద్దె దించటం అన్నటువంటిది ఖాయం అన్నటువంటి నమ్మకంలో కాంగ్రెస్ మిత్రపక్షాలు ఉన్నాయి. గద్దె దించేందుకు వేస్తున్నటువంటి ఎత్తులు అన్నటువంటి స్పష్టంగా కనబడుతోంది. ఇప్పుడు అశ్విని వైష్ణవ్ పిలిపించి వాళ్ళతో మాట్లాడింది అదే అయి ఉండొచ్చు. ఏంటి మీరంతా అకస్మాత్తుగా ఆల్గారిథమ్స్లో ఏంటి అన్నటువంటి. కానీ డీప్ స్టేటా,
అమెరికానా, చైనానా, అందరికీ కూడా ఒక కోపం ఉంది. నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్త హీరో అవ్వడం నచ్చట్లేదు. భారతదేశానికి ప్రపంచవ్యాప్త పేరు రావడం నచ్చట్లేదు. ఇది భారత్‌లోనే వ్యతిరేకత. ఇయన్నీ ఏంటంటే నరేంద్ర మోడీకి తన తర్వాత తన బిడ్డో, తన మనవడో, వారసుడో అయితే అవ్వాలనుకునేటట్టయితే వీటిట్లో మొండిగా ఉంటాడు. విరక్తి చెందిన రోజున తను పక్కకి తప్పుకుంటాడు అనడానికి సిద్ధంగా ఉన్నాడు. మొన్న ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో, ఆ తర్వాత ఆయనలోని ఒక రకమైనటువంటి అసహజమైనటువంటి ఆవేదన చూస్తుంటే ఏది భీష్ముడు లాంటోడు గనక తను ప్రేమించిన అమ్మాయిని తన తండ్రి ప్రేమించాడని తెలిసి ఎలాగైతే విరక్తి చెంది ఇక పైన నేను రాజ్యభారం మోయను అని చెప్పాడో, అట్లాంటి భీష్ముడిగా నరేంద్ర మోడీని తయారు చేయాలనుకుంటున్నారు. భీష్ముడవుతాడా, లేకపోతే అర్జునుడవుతాడా, అభిమన్యుడవుతాడా, వీళ్ళందరూ పన్నినటువంటి చక్ర వ్యూహంలో చిక్కుకుని, పద్మ వ్యూహంలో చిక్కుకుని అనేది తేలాల్సి ఉంది.